హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. ఐబీపీఎస్ నుంచి మనకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్ అలాగే స్కేల్ 1 క్యాడర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ప్రతి ఒక్క జాబ్ గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి లింక్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫర్ పర్సనల్ సెలెక్షన్ నుంచి మనకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో మనకు వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. వచ్చేసి మనకు గ్రూప్ ఏ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, గ్రూప్ బి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్ అనమాట. ఈ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ పబ్లిక్ సెక్టర్ సంబంధించినవి అనమాట రీజనల్ రూరల్ బ్యాంక్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్. పేమెంట్ కూడా మనకు వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ వచ్చేసి ఆఫీసర్స్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్కి నవంబర్ కానీ డిసెంబర్ 2025 క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్స్కి అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి. డిసెంబర్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది, డిసెంబర్ ఆర్ జనవరిలో. మనకు అలాగే అది క్వాలిఫై అయితే కనుక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది వచ్చేసి. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చేసి స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 1 వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జనవరి 2026. అలాగే మనకు వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ ఆన్లైన్ క్యాలెండర్ వచ్చేసి మనకు డిసెంబర్లో అని జనవరిలో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్స్కి సంబంధించి. వన్స్ మెయిన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. సో మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2026 వరకు అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేసుకోవాలా. మల్టీపర్పస్‌కి ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ప్రిలిమినరీ, మెయిన్స్. వేరే స్కేల్ 1కి మాత్రం ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనమాట. తెలుగు వచ్చి ఉండాలన్నమాట. డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్. అమరావతి హెడ్ ఆఫీస్. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ లొకేషన్ అనమాట. తెలుగు ఆర్ ఉర్దూ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి టోటల్ పార్టిసిపేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు ఆల్మోస్ట్ మనకు చూసుకున్నట్టయితే టోటల్‌గా 20+ రూరల్ బ్యాంక్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం ముందుగా. మనం వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట ప్రతి ఒక్కరు. దాంతో పాటు మనకు గ్రూప్ బి యాస్ ఆన్ 1 సెప్టెంబర్ 2025 అయితే ఏజ్ క్రైటీరియా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎనీ క్వాలిఫికేషన్ మల్టీపర్పస్ సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్‌కి 18 ఇయర్స్ ఉండాలా అబోవ్, అలాగే బిలో 30 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్కేల్ 2 మేనేజర్‌కి వచ్చేసి 21 ఇయర్స్ అబోవ్, అలాగే బిలో 32 ఇయర్స్. స్కేల్ 3 వచ్చేసి 21 ఇయర్స్ అబోవ్, అలాగే బిలో 40 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఏజ్ క్రైటీరియా అన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 ఇయర్స్ ఉంటుంది మనకి ఎస్సీ, ఎస్టీకి. ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి అయితే 10 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము చూసుకున్నట్టయితే అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. చూసుకున్నట్టయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకు మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ యూనివర్సిటీ నుంచి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. దాంతో పాటు డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ప్రిఫరెన్స్ ఎవరికిస్తారంటే డిగ్రీ హార్టికల్చర్ గాని, అగ్రికల్చర్ గాని, ఫారెస్ట్రీ, యానిమల్, ఫిసికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్ ఇలా వీళ్ళెవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో దానికి ప్రిఫరబుల్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ క్యాడర్ అనమాట ఇది. దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఆఫీసర్‌గా యాస్ ఏ ఆఫీసర్ ఇన్ ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి చూసుకుంటే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇలా ఉంటే సరిపోతుంది. బట్ మినిమమ్ 50% అగ్రిగేట్ ఉండాలా. ఓకే. డిజైరబుల్ ఎవరికి ఏఎస్‌పీ, పీహెచ్‌పీ, సి++, జావా ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే డిజైరబుల్ అనమాట. 1 ఇయర్ అయితే వాళ్ళకైతే రిలవెంట్ ఫీల్డ్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ట్రెజరీ మేనేజర్‌కి కూడా మనకు చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఎంబీఏ పూర్తి చేసుకొని ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫీసర్ కూడా ఉంది ఇక్కడ మనకు. మార్కెటింగ్ ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్‌లో అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఆ ఫీల్డ్‌లో ఉండాలనమాట. 50% అగ్రిగేట్ ఉండాలా. స్కేల్ 3 సీనియర్ మేనేజర్ దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బట్ మినిమమ్ 50% ఉండాలా. అలాగే డిగ్రీ, డిప్లొమా బ్యాంకింగ్‌లో గాని, ఫైనాన్సింగ్ కానీ, మార్కెటింగ్‌లో గాని, వెటర్నరీ సైన్స్ ఇలా
ఏదైనా ఎక్స్‌పర్టైజ్ ఉంటే గనక మిమ్మల్ని డిజైరబుల్ క్యాండిడేట్ లిస్ట్‌లోకి చేరడం జరుగుతుంది. అలాగే మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి యాస్ ఏ ఆఫీసర్ ఇన్ ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ అప్లై చేసేటప్పుడు క్రెడిట్ హిస్టరీ చూస్తారు గైస్. ఈ దానికి క్రెడిట్ హిస్టరీ అవసరం. ఎక్కడైనా మీరు లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉంటే గనుక సిబిల్ గనుక డౌన్ అయితే గనుక ఇమ్మీడియేట్‌గా లోన్స్‌కి పే చేసేసేసి ఎన్‌ఓసీ తీసుకొని పెట్టుకోండి. ఇంటర్వ్యూ అప్పుడైతే ఎన్‌ఓసీ చూపియొచ్చు. ఎందుకంటే సిబిల్ రిపోర్ట్ ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి. ఓకే. ఇది కూడా ఒక పాయింటే. సో, మనకొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి స్కేల్ 1, స్కేల్ 2 క్యాడర్‌కి 3కి వచ్చేసి రూ. 175 ఏమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. అలాగే రూ. 850 వచ్చేసి అదర్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి రూ. 175 అది కూడా రూ. 850 అదర్స్‌కి అనమాట. ఓకే. సో, మనకొచ్చి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ముందుగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్రిలిమినరీస్ చూసుకుంటే రీజనింగ్, న్యూమెరికల్ అబిలిటీ ఉంటుంది. 40 క్వెషన్స్ ఈచ్ ఉంటాయి. టోటల్ 80 క్వెషన్స్ అనమాట. 40 మార్క్స్ ఈచ్ అనమాట. టోటల్ 80 మార్క్స్‌కి 25 మినిట్స్ ఏమో రీజనింగ్‌కి, 20 మినిట్స్ ఏమో న్యూమెరికల్ అబిలిటీకి అయితే టైం ఉంటుందన్నమాట. ఓకే. సో, మనకు ఆఫీసర్ స్కేల్ 1కి కూడా రీజనింగ్, క్వాంటిటీ, ఆప్టిట్యూడ్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ అనమాట. 40 క్వెషన్స్, 40 క్వెషన్స్ ఈచ్ 80 క్వెషన్స్ 80 మార్క్స్. సేమ్ టైమ్ ఉంటుంది. 25 మినిట్స్ అండ్ 20 మినిట్స్. సో, క్యాండిడేట్స్ వచ్చేసి బోత్ ద టెస్ట్ అయితే ఇండివిడ్యువల్‌గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, మెయిన్స్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి 5 సెక్షన్స్ ఉంటాయి. మనకొచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే న్యూమెరికల్ అబిలిటీ. ఈచ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 40 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. రీజనింగ్‌కి వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి 40 క్వెషన్స్‌కి. కంప్యూటర్ నాలెడ్జ్‌కి 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్‌కి 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్. మిగతా న్యూమెరికల్ అబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 క్వెషన్స్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ టైమ్ అయితే కేటాయించడం జరుగుతుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఈచ్ సెక్షన్‌కి సెపరేట్ టైమింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీజనింగ్‌కి 30 మినిట్స్, కంప్యూటర్‌కి 15 మినిట్స్, జనరల్ అవేర్‌నెస్ 15 మినిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మినిట్స్, అలాగే న్యూమెరికల్ అబిలిటీ కూడా 30 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అప్లికేబుల్ ఫర్ స్కేల్ 1 అనమాట. స్కేల్ 1కి కూడా సేమ్ అప్లికేబుల్ అనమాట. ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. స్కేల్ 1కి అలానే ఉంటుంది సేమ్. అలాగే మనకొచ్చేసి స్కేల్ 2, స్కేల్ 3కి కూడా సేమ్ ఉంటుందనమాట. సో, ఎటువంటి చేంజెస్ ఉండదు. సెక్షన్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సేమ్ 200 క్వెషన్స్ 200 మార్క్స్‌కి ఉంటుంది. సేమ్ టైమింగ్ అయితే స్ట్రక్చర్ ఫాలో అవ్వడం జరుగుతుంది. స్కేల్ 2 అండ్ స్కేల్ 3. ఇంకొక విషయం ఏంటంటే మనకు లాంగ్వేజెస్ ఏమేమి రావాలంటే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో వచ్చేసి మనకు సేమ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే దాంతో పాటు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. 40 క్వెషన్స్ ఏమో రీజనింగ్‌కి 50 మార్క్స్ అనమాట. 40 క్వెషన్స్ కంప్యూటర్స్ 20 మార్క్స్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ అనమాట. 15 మినిట్స్ టైమ్ ఉంటుంది వీరికి. మనకొచ్చేసి 40 క్వెషన్స్ వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్‌కి ఉంటుంది. 30 మినిట్స్ అనమాట. టోటల్ 200 క్వెషన్స్ 200 మార్క్స్ 120 మినిట్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, స్పెషలిస్ట్ క్యాడర్‌కి వచ్చేసి ఒకే ఒక చేంజ్ ఉంటుంది. స్పెషలిస్ట్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది ఎక్స్‌ట్రా. దాంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ డేటా ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్. స్పెషలిస్ట్ క్యాడర్‌లో ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది యాడ్ అయితుంది. దాని 40 క్వెషన్స్ 40 మార్క్స్ అనమాట. మిగతా అంతా సేమ్ 240 క్వెషన్స్‌కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 3కి మనకొచ్చేసి 200 క్వెషన్స్ 200 మార్క్స్‌కి ఉంటుంది. సో, మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే. సో, మనకైతే సెలెక్ట్ అయితే గనక స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి అయితే సెపరేట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మిగతా వాటికి ఆఫీస్ అసిస్టెంట్‌కి మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదనమాట. సో, ఈ ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణలో ఈచ్ ఆహ్, ఆఫీస్ అసిస్టెంట్ గాని, మిగతా వాటికి గాని ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు వేకెన్సీస్ గురించి అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో టోటల్ 150 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు క్యాష్ వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. తెలంగాణలో వచ్చేసి మనకు 450 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా వేకెన్సీస్ అనమాట ఇవి. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి చాలా మంది మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో, అందుకోసం అని వేకెన్సీ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్‌కి ఎక్కువున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ బ్యాంక్ వచ్చేసి మనకు ఆఫీస్ స్కేల్ 1కి ఎటువంటి వేకెన్సీస్ లేవన్నమాట. బట్ స్కేల్ 1 వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మనకు టోటల్‌గా మనకు 225 వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి స్కేల్ 2కి వచ్చేసి ఎటువంటి వేకెన్సీస్ లేవు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో. అలాగే మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో వచ్చేసి మనకు 100 వేకెన్సీస్ అయితే స్కేల్ 2కి అయితే ఉన్నాయన్నమాట. సో, దాని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. స్కేల్ 2 ఐటీకి కూడా ఎటువంటి వేకెన్సీస్ లేవు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్‌లో. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్‌కి మన 1 వేకెన్సీ ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఎటువంటి వేకెన్సీస్ లేదు. స్కేల్ 2 లా వచ్చేసి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు బోత్ ద బ్యాంక్స్. బట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో వచ్చేసి మనకు ట్రెజరీ ఆఫీసర్‌కి 1 వేకెన్సీ ఉంది అన్నమాట.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఎటువంటి వేకెన్సీ లేదనమాట. సో, స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్‌కి కూడా మనకేం వేకెన్సీస్ లేవనమాట. సో, మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏం వేకెన్సీస్ లేవు. మనకు స్కేల్ 3కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఏం లేవు. బట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మనకు టోటల్‌గా 23 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, గైస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింక్ చేయండి వన్ ఆన్ వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.